మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ నేడు ప్రీ రిలీజ్ కాబోతుంది. దీంతో విజయనగరం ఎన్సీఎస్ థియేటర్ వద్ద అయితే ఫ్యాన్స్ సందడి మొదలైపోయింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంటో ఇక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా బాణాసంచా పేల్చి పండగ వాతావరణం అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు మాట్లాడడానికి మెగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? బాబు అండి. ఎలా ఫీల్ అవుతున్నారండి? పెద్ద ట్రిబుల్ ఆర్ తర్వాత భారీ అంచనాల నడుమ ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ముందుగా గ్లోబల్ స్టార్ మా చరణ్ బాబు సినిమా ఈ రోజు మెగా సెలబ్రేషన్స్ తో అంటే ప్రీమియం షోతోనే ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఒక గంటలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ రిజల్ట్ సాధిస్తుందని మేము చరణ్ బాబు లైఫ్ లో ఒక మైల్ రాయిగా మేము నిలుస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే మనకి ఉత్తరాంధ్ర బేస్ తో గండస్తం అవనండి, కోటరామూర్తి గారు అవనండి, అలాంటివి ఉండడంతో ఇంకా మేము ఆశతో అత్యంత ఉత్సాహంతో ఇంకా సినిమా ఎంతవారంగా చూడాలనే ఉద్దేశంతో మెగా సెలబ్రేషన్స్ అన్ని అవుతున్నాయి. అలాగే జిల్లా రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎన్సీఎస్ స్థానిక ఎన్సీఎస్ థియేటర్లో కేక్ కటింగ్ తో పాటు ఈ అభిమానులంతా పలు సేవా కార్యక్రమం కూడా ఇవాళ చేయడం జరిగింది. ఈ గంటలో ఈ చరణబాబు మైల్ రాయిగా నిలుస్తుందని చెప్పి మేము అభిమానులంతా ఆకాంక్షిస్తున్నాం. మీరు చెప్పండి, ఉత్తరాంధ్ర రీజియల్ గా 1980 నాటి ఉత్తరాంధ్ర పరిస్థితులను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా మనం విజయనగరం ప్రాంతవాసులం కాబట్టి ఆ విజయనగరం బ్యాక్గ్రౌండ్ గంట స్తంభం కూడా మూవీలో కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతుంది? ముఖ్యంగా చూసుకుంటే శ్రీదేవి అందాల తర శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పాత్రలు కూడా చూసుకుంటే జగపతి బాబు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలవుతుంది. ట్రిబుల్ ఆర్ తర్వాత ఇంత పెద్ద భారీ బడ్జెట్ తో కూడా రూపొందుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మా ఇక్కడ ఏం లేదమ్మా, ఈ థియేటర్ లో చిరుత రిలీజ్ అయింది, ఇదే థియేటర్ లో పగదేరు కొట్టాం, ఇదే థియేటర్ లో ట్రిపుల్ ఆర్ కొట్టాం, మళ్ళీ ఇప్పుడు కొట్టబోతున్నాం. 4 సినిమాల్లో ఇది మైల్ రాయి. ముఖ్యంగా రామ్ చరణ్ యువశక్తి ప్రెసిడెంట్ గా ముచ్చలనాయుడు గారు, చిరంజీవిగా బాలండితో పాటు ఇప్పుడు చెప్తా అనుకుంది ఏంటంటే, మనం చేస్తా ఉండే దాంట్లో ఇప్పుడు కొట్టేది ఏంటంటే, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు లేకుండా ఆడియన్స్ సింగిల్ వచ్చి రామ్ చరణ్ గారు వాళ్ళు నిరూపించుకున్నాను. గ్లోబల్ స్టార్ కి వాళ్ళు గ్లోబల్ రేంజ్ దాటే సినిమా వచ్చింది. బుచ్చిబాబు సానాకి ఇప్పుడు చెప్తా ఉంటే, కోటి రామూర్తి నాయుడు గారు ఈరోజు కష్టపడి ఈరోజు విజయనగరం నుండి ఇంత బాడీ బిల్డింగ్ చేసి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో వేలు కోట్లు సంబంధించుకొని ఈరోజు ఫ్యాన్స్ అభిమానం మెగా అభిమానులకి అందరూ కూడా నేనున్నాను మెగా అభిమానులకి మెగా చరిత్రకి మళ్ళీ తిరగ రాస్తానని చెప్పి ఆయనకు అవసరం వచ్చిందని ఆయన ఎంత కష్టపడి ఈరోజు చెప్తున్నాను. దంగల్ సినిమాకి ఒక జెర్సీకి ఒక అన్ని సినిమాలు కలిపి 3 చేస్తే ఒకే సినిమా చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన వాళ్ళు కొడతాం 2000 కోట్లు చూసారు కదా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ పెద్ద ఈ రోజు ప్రీ రిలీజ్ కావడంతో అభిమానులందరూ ఇక్కడ సందడి చేస్తున్నారు. సంచలన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా అయితే భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. విజయనగరం ఎన్సీఎస్ థియేటర్ దగ్గర అయితే ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా బాణాసంచి పేల్చి సందడి చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం నుంచి.